హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. నేను రివ్యూ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నిన్నటి ఎపిసోడ్ ఎండింగ్లో నా కోడలు నాతోనే ఉంటుందని తనతో తీసుకెళ్ళబోతుంది కదా, అప్పుడు ఎవరంతా చెప్పినా వినిపించుకోదనమాట చంచలమ్మ. వాళ్ళ అమ్మ నాన్న కూడా మీరు కూడా ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు, మీకు కూడా వేరే ఇల్లు చూశాను అని చెప్పి తన కోడల్ని తనతో తీసుకెళ్ళబోతున్నప్పుడు సింధూర కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. అప్పుడు అమ్మ అని అరుస్తుంది. వాళ్ళమ్మ వెనకాల పరిగెట్టుకుంటూ రాబోతే చంచలమ్మ రానివ్వకుండా చేయి అడ్డు పెట్టి ఆగు అంటుందన్నమాట. సింధూర కాళ్ళ దగ్గర తనే కింద కూర్చొని నేల మీద తన మోకాల మీద సింధూర పాదాన్ని పెట్టుకొని ఆ ముళ్ళును తీసేస్తుందనమాట. అప్పుడు అందరూ ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. తర్వాత తన కాళ్ళకున్న చెప్పుల్ని వదిలి సింధూరని వేసుకోమంటుంది. వద్దత్తమ్మ అని సింధూర చెప్తుంది. నా కొడుకు ఇష్టపడ్డదాన్ని ఏదైనా నేను చాలా అపురూపంగా చూసుకుంటాను అని నువ్వు వేసుకో అని బలవంతంగా వేయిస్తుందనమాట. తర్వాత సింధూర మీద ఎండపడడం చూసి తన మీద పట్టి ఉన్న గొడుగుని నా కోడల మీద ఎండ పడకూడదని తనకు పట్టిస్తుంది. సింధూర చెయ్యి పట్టుకుని చెప్పులు లేని కాళ్ళతో చంచలమ్మ అలా నడిచి వెళ్తూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ధర్మయ్య కూడా సంతోషంగా చూస్తాడు. ఇలాంటి అత్త ఎక్కడా చూడలేదు, ఇలాంటి అత్తను మేము ఎక్కడా చూడలేదని పక్క వాళ్ళందరూ అంటూ ఉంటే సింధూర విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు కానీ పెళ్లికి ముందే ఇలా ఆడపిల్లని తల్లిదండ్రులకు దూరం చేయడం ఎంతవరకు నిజమంటారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. నా కూతురు ఇంత అదృష్టవంతురాలని అనుకోలేదండి అని సింధూర వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్నతో అంటూ పొంగిపోతుందన్నమాట. తర్వాత సింధూర కారు బయలుదేరి వెళ్ళిపోతుంది. కారులో వెళ్తున్నప్పుడు సింధూర కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటాయి. అది చూసి కన్నీళ్లు తుడుస్తూ చంచలమ్మ, పెళ్లి కూతురు అలా ఏడవకూడదు, కన్నీళ్లు పెట్టుకోకూడదు, సింధూర అందమైన అమ్మాయికి మరింత అందమైన పేరు అని తన పేరును కూడా మెచ్చుకుంటుంది. తర్వాత నువ్వేం చదువుకున్నావని సింధూరని అడుగుతుంది. తనేం సమాధానం చెప్పదు. నువ్వేం సమాధానం చెప్పడం లేదంటే నాలాగే నువ్వు కూడా ఏమి చదువుకోలేదన్నమాట అని అంటుంది. తర్వాత ముందర సీట్లో కూర్చున్న వాళ్ళ ఆయనతో కూడా చెప్తుంది, ఏమండి నాలాగే సింధూర కూడా ఏమి చదువుకోలేదంట అని చెప్తుంది. అప్పుడు సింధూర, అలా ఏం కాదు, నేను చదువుకున్నాను, ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని చెప్తుంది. డిగ్రీ కూడా చదవాలనుకున్నాను, కానీ మా నాన్నగారికి అంత స్తోమత లేదని ఆగిపోయాను అని చెప్తుంది. అలాగే కారు కిటికీలో నుండి చూస్తూ తన ఊరి గురించి అంతా, పచ్చదనం గురించి, గుడి గురించి, తను స్నానం చేసే కోనేరు గురించి ఇవన్నీ చెప్తూ హ్యాపీగా కబుర్లు చెప్తూ ఉంటుంది చంచలమ్మకి. ఆ కబుర్లన్నీ కూడా చంచలమ్మ చాలా సంతోషంగా వింటుంది. తనకి సింధూర అప్పుడు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టము, చల్లగాలంటే చాలా ఇష్టము అని చెప్తుంది. అప్పుడు చంచలమ్మ చల్లగాలికి జలుబు చేస్తుంది అని చెప్పి విండో క్లోజ్ చేసేస్తుంది అనమాట. స్వేచ్ఛగా ఉండాలనుకోవడం తప్పు కాదు, కానీ స్వేచ్ఛ ఎక్కువైతే క్రమశిక్షణ తగ్గుతుంది అని చంచలమ్మ అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో చంచలమ్మ ఇంట్లో, నట్టింట్లో అందరూ చాముండి వాళ్ళ పేరెంట్స్, చాముండి వాళ్ళ కార్తికేయ వాళ్ళ బాబాయ్ వాళ్ళంతా కూర్చొని ఉంటారు. ఈ చాముండి వాళ్ళ మేము సోకొండాలు పెట్టి ఏడుస్తూ, నువ్వు నా కోడలివి, నీకు అన్యాయం చేయనంటూనే ఎవరో పిల్లని మాట్లాడడానికి వెళ్ళింది అనేసి తన బాధ తను చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఆ విధంగా తలా ఒక మాట అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో చంచలమ్మ కారు రానే వస్తుంది. కారులో నుండి సింధూర దిగుతుంది. అప్పుడు ఇంట్లో నుండి కార్తికేయ జులాయ్ అని ఉన్నాడు కదా, అతను ముందు బయటకు వస్తాడనమాట. సింధూరని చూసి, అరే నా బుల్బుల్ తను నన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చేసిందనమాట అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకోవైపు చంచలమ్మ గారు కూడా దిగుతారు. ఆమెను చూసి సైలెంట్ అయిపోతాడు, మనసులో ఏమనుకోకుండా. నా గురించి ఏమైనా చెప్పుంటుందేమో అనుకుని అక్కడి నుండి కనిపించకుండా సింధూరకి పక్కకెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు చంచలమ్మ సింధూరకు బయట నుండి ఇల్లు చూపిస్తూ, ఇది మన ఇల్లు, ఇది చంచలమ్మ ఇల్లు, నీకు ఎటువంటి భయం లేదు, ధైర్యంగా ఉండు అని చెప్తుంది. అప్పుడు సింధూర ఇంటిని చూస్తూ, మీ ఇల్లు చాలా పెద్దదండి అని అంటుంది. ఇప్పుడు నువ్వు ఈ చంచలమ్మ కోడలివి, నీ ఇల్లు అనకూడదు, మన ఇల్లు అనాలి అని ఇప్పుడు చంచలమ్మ చెప్తుంది సింధూరకి. అలా సింధూర చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళడానికి నడుస్తూ ఉంటారు. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా వాకిలి దగ్గరికి వచ్చి నించుంటారు ఆశ్చర్యంగా చూస్తూ. చాముండి కోపంగా చూస్తూ, వాళ్ళ అమ్మ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటారు సింధూరని. అప్పుడు వాళ్ళందరినీ పక్కకు తోసుకుంటూ కార్తికేయ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి సింధూరం ముందర నిల్చుంటాడు. అప్పుడు సింధూర అతన్ని చూసి గుర్తుపట్టి, ఏ అబ్బాయి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటుంది. అప్పుడు చంచలమ్మ, ఏంటి నీకు ఇతను ఎవరో తెలియదా అని అంటుంది.
నాకు తెలుసు, ముందే తెలుసు అత్తమ్మ, మా ఊరికి వచ్చాడు, పొలం కొనబోతుంటే నేనే అతనికి సహాయం చేశాను, అతను మోసపోకుండా అని అంటుంది. అంటే నువ్వు అతన్ని ప్రేమించట్లేదా అని చంచలమ్మ అడుగుతుంది. అతన్ని నేను ప్రేమించటం ఏంటి అని చంచలమ్మ అంటుంది. అంటే దీన్ని బట్టి సింధూర కూడా వాళ్ళ కొడుకుని ప్రేమిస్తుందని ఇంతవరకు చంచలమ్మ నమ్మిందని అర్థమవుతోంది. కానీ ఆ విషయము సింధూరకు తెలియదు కదా. నేను ప్రేమించింది, ఇష్టపడింది మిమ్మల్నే చంచలమ్మ అత్త అని సింధూర చంచలమ్మతో నవ్వుతూ హ్యాపీగా చెప్తుంది. ఎందుకంటే మీరు నాకు చాలా బాగా నచ్చారు చంచలమ్మ అత్త అంటుంది. ఆ మాట విని చంచలమ్మ కూడా చాలా సంతోషపడుతుంది. అప్పుడు కార్తికేయ వాళ్ళ నాన్న, చూడమ్మా, నువ్వు చంచలమ్మ అత్త అని అంత అపురూపంగా పిలుస్తున్నావే, ఆ చంచలమ్మ కొడుకే కార్తికేయ ఈ అబ్బాయి అని చూపిస్తాడు. అప్పుడు ఈ అబ్బాయి అయిన పెళ్లి కొడుకు అని సింధూర అంటుంది. అప్పుడు చంచలమ్మ కార్తికేయను ఉద్దేశిస్తూ, కన్నయ్య, నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని మన ఇంటికే తీసుకొచ్చాను, నీకు హ్యాపీయేగా, నీకు సంతోషమేగా అని అడుగుతుంది. అప్పుడు చాముండి వాళ్ళ అమ్మ అక్కడే ఉంటుంది కదా, అట్లా పెళ్ళి కాకుండానే అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడం మనకు అరిష్టం వదిన, తెలిసి తప్పు చేస్తామా అని అనబోతుంది. అప్పుడు చంచలమ్మ, అదుపు మాట పొదుపు అని ఆమెను ఆపుతుంది. మంచి చెడుల గురించి నాకే చెప్పేంత దానివయ్యావా అని గదమాయిస్తుంది. తాంబూలాలు మార్చుకొని పసుపు కుంకుమలు ఇచ్చి తను నా కోడలు అయ్యాకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తుంది. నా కోడలు నా ఇంటి మహారాణి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను, ఎవరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అని అందరికీ వార్నింగ్ ఇస్తుంది. నా కోడలు ఇక్కడే ఉంటుంది, లగ్నపత్రిక కూడా ఇక్కడే రాయిస్తాను అని అందరికీ అర్థమైందా అని చెప్తుంది. నా కోడలికి దిష్టి తీసి హారతి ఇవ్వండి అని చెప్తుంది. అప్పుడు చాముండి వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వెళ్తుంది హారతి తీసుకురావడం కోసం. హారతి తీశాక కార్తికేయ ఇంట్లోకి తీసుకెళ్ళి అమ్మాయికి ఇల్లు చూపించు అని కార్తికేయ వాళ్ళ నాన్న చెప్తారు. అప్పుడు సింధూర కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగు పెడుతుందన్నమాట. కార్తికేయ సింధూరతో ఇలా అంటాడు, మా అమ్మ ఎవరినైనా ప్రేమిస్తే అపురూపంగా చూసుకోవాలనుకుంటుంది, ఎప్పుడూ వాళ్ళు తన కళ్ళ ముందే ఉండాలనుకుంటుంది, నువ్వేం భయపడద్దు అని చెప్తాడు. అప్పుడు సింధూర సరే అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో వెంకటాపురంలో విజయమ్మ ఇల్లు చూపిస్తారు. విజయమ్మ ఇంట్లో సింధూర వాళ్ళ అమ్మ నాన్న నిల్చుని ఉంటారు. అప్పుడు విజయమ్మ వచ్చి కూర్చోండి, నా ఇంట్లో తారతమ్యాలు అవసరం లేదు అని వాళ్ళని సోఫాలో కూర్చోబెడుతుంది. అప్పుడు విజయమ్మ కూతురు వాళ్ళకు టీ తెచ్చిస్తుంది. టీ తీసుకోమని బలవంత పెడుతుంది విజయమ్మ. వాళ్ళు టీ తాగుతుండగా, మీరు మా ఊరి వాళ్ళకు అన్యాయం జరుగుతుండగా నేను చూస్తూ ఉండలేను అని మొదలు పెడుతుంది. ఆ చంచలమ్మ మీ అప్పు తీర్చేసింది, మీకు పొలాలు ఆస్తులు ఇచ్చింది, మీ నిర్ణయం కనుక్కోకుండానే మీ కూతురిని చేసుకోవడానికి తాంబూలాలు కూడా ఇచ్చింది, అవునా అని అడుగుతుంది. ఇంతలో ఎపిసోడ్ అక్కడికి అయిపోతుంది. నాకు తెలిసి విజయమ్మ వాళ్ళ మనసు మార్చి వాళ్ళ కూతురికి కార్తికేయతో పెళ్లి జరగకుండా చూడడానికి ఏదో ప్లాన్ వేస్తున్నట్టుంది. చాలా చెడ్డ బుద్ధి ఉన్నట్లుంది విజయమ్మకు. తర్వాయి భాగంలో ఈ సీన్ చూచు ఏంటంటే, ఇల్లంతా చక్కగా అలంకరించి లగ్నపత్రిక రాయిస్తూ ఉంటారనమాట. అప్పుడు విజయమ్మ కారు వచ్చి ఆగుతుంది. విజయమ్మ లోపలికి వస్తుంది. లగ్నపత్రిక రాస్తూ పంతులు గారు అదంతా చదువుతూ ఉండగా, ఒక్క నిమిషం ఆగండి అని విజయమ్మ అంటుంది. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది. నాకు తెలిసి ఏదో ఇక్కడ పేచి పెట్టడానికే వచ్చినట్టుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.